నమస్తే నేను యామ్ని ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కి స్వాగతం. తిరుమల లడ్డు ప్రసాదంపై రాజకీయ దుమారం, మహానగరాల్లో పెరుగుతున్న స్పా కల్చర్, జనసేనలోకి క్యూ కడుతున్న నేతలు, గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్. ఈ అంశాలపై ఇవాల్టి ఫీల్డ్ రిపోర్ట్ అందివ్వడానికి మా రిపోర్టర్లు హరిబాబు, నాయుడు, శ్రీనివాస్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. ఇక తిరుపతి లడ్డు విషయంకి సంబంధించి అప్డేట్స్ చూసుకున్నట్టయితే గత 2 రోజులుగా అదే విషయం అయితే హాట్ టాపిక్ గా నడుస్తుంది. అయితే తిరుమల లడ్డు ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయని చెప్పొచ్చు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెను వినియోగించారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. సీఎం వ్యాఖ్యలకు టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. దీనిపై తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమేనని, చంద్రబాబు కూడా ప్రమాణం చేసేందుకు ముందుకు రావాలని వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. మొత్తానికి ఈ వివాదం శ్రీవారి భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి. ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు శాసనసభాపక్ష నేత శాసనసభ సభ్యులతో కలిసి మీటింగ్ జరిగిందో ఆ సమావేశంలో తిరుమల లడ్డు ప్రసాదాన్ని కూడా వైసీపీ నాయకులు వదలలేదు. అక్కడ లడ్డు ప్రసాదాలకు వినియోగించే నెయ్యిని కూడా నాసిరకమైన నెయ్యిని వాడారు ఆయన చెప్పిన సంచలనమైన కామెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఇది ఒక హాట్ సబ్జెక్ట్గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే దేశంలో ఉన్న దేశీయ ఆవులకు సంబంధించిన ఆవుల పాలతోటి తయారు చేసిన నెయ్యి మాత్రమే తిరుమల శ్రీవారి లడ్డు కానీ లేదంటే ఇతర ప్రసాదాల తయారీకి సంబంధించి ప్రతి ఒక్క దాంట్లో ఆవు నెయ్యికి సంబంధించింది నెయ్యినే ప్రతి ఒక్కరూ వాడడం జరుగుతుంది. గతంలో కూడా దేశంలో ఎక్కడెక్కడ ఆవులు ఎక్కువ పెంచుతారో ఆ ప్రాంతం నుంచి కూడా నెయ్యిని తీసుకొచ్చి తిరుమల స్వామివారి ప్రసాదాలకు వినియోగించిన పరిస్థితి పంజాబ్ కానీ లేదంటే విశాఖ డైరీ కానీ లేదంటే విజయ డైరీ కానీ ఎక్కువగా అత్యధిక శాతంగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సంబంధించిన డైరీ నుంచి ఎక్కువ వాడతారు. ఎందుకంటే కర్ణాటకలో అత్యధిక శాతం గేదెలు లేకుండా ఓన్లీ ఆవుల పెంపకం మీదనే ఎక్కువ మంది జీవనాధారం సాగిస్తుంటారు. కాబట్టి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సంబంధించిన నంది నెయ్యి మాత్రమే స్వామివారి ప్రసాదాల్లో అత్యధికంగా వాడేవారు. ఈ నెయ్యి వాడిన ప్రతిసారి కానీ ఎక్కడ కానీ విమర్శలు లేకుండా అది కూడా కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించిన సహకార సంస్థకు సంబంధించింది కాబట్టి ఆ నాణ్యత ప్రమాణాలు వాళ్ళు పాటిస్తున్నారు. కాబట్టి అక్కడి నుంచి పెద్ద ఎత్తున టీటీడీ కూడా నెయ్యి కొనుగోలుకు ఆసక్తి చూపించేది. కాకపోతే గత ప్రభుత్వ హయాంలో కేవలం ధరలు తగ్గాయి, ధరలు తగ్గించాలి, వ్యయం తగ్గించాలి, కరోనా వచ్చింది, కరోనా టైంలో స్వామివారికి హుండీ ఆదాయం రాలేదు, రకరకాల ఆదాయ కారణాలు చెప్తూ అధికారులు మాత్రం ఒక ఏదైతే డిప్యూటేషన్ మీద వచ్చినటువంటి ఐడిఈఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన సొంత ప్రమేయంతోనే ఢిల్లీ అలాగే లక్నోకి చెందిన వ్యక్తులకు సంబంధించిన వాళ్ళకి ఈ కాంటాక్ట్ ఏజెన్సీలకి కట్టుబెట్టిన పరిస్థితి అయితే కనుక ఉంది. ఈ ఏజెన్సీలు వ్యక్తులకి వాళ్ళకి సొంతంగా డైరీలు లేవు, కానీ వాళ్ళు మాత్రం ఫలానా సంస్థ నుంచి మేము కొనుగోలు చేస్తాం, ఫలానా మిల్క్ డైరీ ఉంది వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొని మేము సప్లై చేస్తామని చెప్పని టీటీడీకి కొన్ని దొంగ కంపెనీలను చూపించి ఏదైతే విదేశాల నుంచి వస్తుందో బటర్ ఆయిల్ అంటారు, దాన్ని బటర్ ఆయిల్కి సంబంధించి వాటిని కొనుగోలు చేసి దాంట్లో ఏ పాలు అనేది మనకు తెలియలేదు. ఎందుకంటే గేదె ఉండొచ్చు, ఆవు ఉండొచ్చు, అలాగే అలాగే మేకలు కానీ గొర్రెల పాలను కూడా సేకరించి వాళ్ళు పాలను మిక్స్ చేసి ఒక ఆయిల్ తయారు చేస్తారు. ఆ ఆయిల్ ఏంటంటే సామాన్యంగా కాస్మెటిక్స్లో వాడే ఆయిల్ ఏదైతే బటర్ ఆయిల్ అంటారో ఆ బటర్ ఆయిల్ని కాస్మెటిక్స్కి ఎక్కువగా ఉపయోగిస్తారు. అటువంటి ఆయిల్ని తీసుకొచ్చి తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి ఏదైతే ఉందో ఆ తయారీకి తగ్గట్టుగా వీళ్ళ ఎసెన్షియల్స్ కలిపి కెమికల్స్ కలిపి వాటి నుంచి తయారు చేశారని చెప్పని ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే గుజరాత్లో ఉన్నటువంటి నేషనల్ డైరీ బోర్డు ఈ సంస్థ నుంచి వచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది సంచలన విషయాలను బయటపెట్టిందని చెప్పాలి. ఎందుకంటే కొన్ని అవశేషాలు ఏవైతే ఉన్నాయో ఆ అవశేషాలు జంతువుల ఎముకల నుంచి వచ్చే ములుగు నుంచి వచ్చే కొవ్వు నుంచి తయారు చేశారు. ఆ వచ్చే వాటిని ఆయిల్ని నూనెగా నెయ్యిగా మార్చి శ్రీవారి ప్రసాదాలకు వినియోగించిన పరిస్థితి ఆ అవశేషాలు కొన్ని కనిపిస్తున్నాయని చెప్పని నేషనల్ డైరీ బోర్డ్ ఆఫ్ ఇండియా వచ్చిన ఒక నివేదిక అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. ఆ నివేదికే ఇప్పుడు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అలాగే
చంద్రబాబు నాయుడు కూడా, ఎందుకంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి, అందులోనూ వెంకటేశ్వర స్వామిని తన చిన్నప్పటి నుంచి వ్యక్తిగతంగా తన ఇష్టదైవంగా ఆరాధించే వ్యక్తి, దేవుడి ప్రసాదాల్లో ఒక నింద వేయాలంటే ఆలోచించాల్సిన 1-4 సార్లు ఆలోచించే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ సంచలన విషయాలను బయటపెట్టారంటే ఎంత గందరగోళం జరిగింది, ఎంత నాణ్యత ప్రమాణాలు పడిపోయాయని చెప్పని మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే స్వామివారి లడ్డు ప్రసాదానికే కాదు, స్వామివారికి నివేదించే ఏదైతే బెల్లం అన్నం కానీ, లేదంటే దద్దోజనం కానీ, లేదంటే ఉప్పు అన్నం కానీ, లేదంటే వీటన్నిటిలో ప్రతి ఒక్క ప్రసాదం స్వామివారికి నివేదించి భక్తులకు వితరణ చేసే ప్రతి ప్రసాదంలోనూ నెయ్యిని వాడడం అనేది టీటీడీలో పరిపాటుగా ఉంది. ఎందుకంటే నెయ్యి లేకుండా టీటీడీలో ఏ పని జరగదు. ఎందుకంటే ప్రతి గురువారం జరిగే తిరుప్పావై సేవలో ఇచ్చే జిలేబీ కానీ, లేదంటే కారపూస కానీ, ఇవన్నీ కూడా నెయ్యితోనే జరుగుతాయి. మేకింగ్ అంతా ఈ మేకింగ్కి వాడే నెయ్యిలోనే అంత గందరగోళం జరిగిందని చెప్పిన ఒక సంచలన విషయాలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే గతంలో పనిచేసినటువంటి మాజీ ఈ చైర్మన్లు ఉన్నారో ఆ చైర్మన్లు ఇప్పుడు భుజాలు తరుముకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గుడ్డిగా నమ్మి తాము మోసపోయామని ఒక ఉండొచ్చు, లేదంటే తమకు వచ్చింది తాము తీసుకొని తినేసాం కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి వీటి మీద మేము నిజాయితీ పరులమని నిరూపించుకుని ఒక ప్రయత్నం చేయడం కానీ చేస్తున్నారని చెప్పిన వాదన అయితే బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా 2009వ సంవత్సరంలో ఇది ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఒక సంస్థకి నెయ్యి కాంట్రాక్ట్ టీటీడీ కట్టబెట్టింది. అక్కడి నుంచి వచ్చిన నెయ్యి నాణ్యత ప్రమాణాలు బాగలేవని చెప్పని టీటీడీ యాజమాన్యం ఒక ట్యాంకర్ వచ్చిన తర్వాతనే దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ నందిని నెయ్యి కొనుగోలుకి మొగ్గు చూపిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఏదైతే స్వామివారి లడ్డు ప్రసాదాలకు సంబంధించి ఇప్పుడు బయటకు వచ్చాయో ఇవంతా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాబట్టి వైసీపీ నేతలంతా